రాజమహేంద్రవరంలో మహిళా శక్తి వెల్లివిరిసింది. మహిళల అభ్యున్నతి, భద్రత లక్ష్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగరంలోని డీలాక్స్ సెంటర్ నుంచి వందలాది మంది మహిళలు భారీగా ర్యాలీ చేశారు. మహిళల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇటీవల కల్తీ పాల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళా సోదరిమణులు ఆ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత తీసుకున్న మహిళా సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా, వారితో పాటు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే 8వ తారీఖున మన మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజున కార్యక్రమం చేసుకోలేకపోయాం. ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమంలో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మహిళా మనులే మొత్తం చేసుకున్నారు. శాసనసభ్యుడిగా నా ఒక పాత్ర కూడా దీంట్లో ఎక్కడా ఏమీ లేదు. పూర్తినైతే ఇవ్వగలిగాం కానీ కార్యక్రమం పర్యవేక్షణ కానీ జన సమీకరణ కానీ అన్ని కూడా మీరే చేసుకోగలిగారు అని అంటే రేపటి రోజున ఇలాంటి ఒక 1000 మంది సంబంధించిన కార్యక్రమం కూడా మీ భుజాలపైన సంపూర్ణమైన విశ్వాసంతో పెట్టి, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన ప్రతి నాయకుడు ఒక కృషి వల్ల ఈ రోజున నియోజకవర్గంలో మహిళా మనులు ఇంత బలంగా ఉన్నారు. ఈ బాధ్యత నిర్వర్తిస్తున్నాం కానీ మేమే వాటి నుంచి అన్ని మోసేసాం, భరించామంటే మా అంత శ్రద్ధ కొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి డబ్బా పట్టడం టైం నాది కాబట్టి నేను నిర్వర్తిస్తున్నాను.